వెల్కమ్ బ్యాక్. మట్టిలోంచి మాణిక్యాలు వచ్చే ఆ బ్రహ్మలు వాళ్ళు, లాభాలే ధ్యేయంగా పనిచేయని వ్యాపారులు వాళ్ళు, చిందేటే వాళ్ళ ఒడిసరుకు, బోసినవ్వుల బాపూజీ మార్గమే వాళ్ళ బిజినెస్ ప్లాన్. 15 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ దేశానికే మార్గదర్శనం చేస్తున్న ఒక యూనిట్ ప్రధానం ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను అడిగితే స్టైల్గా నా దారి రహదారి అంటాడు. కానీ ఈ రహదారి పక్కన ఉన్న వాళ్లను అడిగితే మా దారి గాంధీ దారి అని వినయంగా చెప్తారు. ఇంకా చెప్పాలంటే హిజ్ విజన్ అవర్ ఇన్స్పిరేషన్, హిజ్ మిషన్ అవర్ డిటర్మినేషన్ అంటారు. ఇంత బాగా చెప్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఎవరు? ఈ కాలంలో మార్గాన్ని అనుసరించే దమ్మున్న వాళ్ళు కూడా ఉన్నారా? ఆటల్లో రాతల్లోనేనా, ఆచరణలో ఉందా? నో డౌట్స్. వీళ్ళ సంగతి దొరుకుతా. కరీంనగర్ పక్కనే ఉన్న దుర్షేడ్ గ్రామంలో ఉంది ఈ గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్. ఓకిచమే కాదు, చేతల్లోనూ వీళ్ల డిటర్మినేషన్ ఫస్ట్ గా కనిపిస్తుంది. వీళ్ల కంపెనీ పేరు గాంధీదే కాబట్టి గాంధీ వీళ్లకు మార్గదర్శకుడే కాదు, గాంధీ అంటే చాలా ఇష్టం కూడా. కళ్ళ జోడుతో చేతి గల్లతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. ఏంటి లక్ష్యం కనిపిస్తున్నది? కొంపదీసి పార్టీ ఆఫీస్ కాదు కదా? ఇక్కడేంటి చెత్కుప్పలు? ఏం ఎరుతున్నాడు ఈ మహానుభావుడు? ఓహో, చెత్త కాగితాల్లో వెరైటీస్ ను వేరు చేస్తున్నాడా? అబ్బో, కలర్ఫుల్ కాగితం పువ్వులు. కంపెనీ చాలా పెద్దదే. ఇది మిక్సింగ్ మిషన్. ఇందులో చిక్కటి గుజ్జు నుంచి మందపాటి పేపర్ తయారవుతుంది. ఇందులో రకరకాల వెరైటీస్ రెడ్, వైట్, గోల్డ్ కలర్స్ లో పేపర్స్ తయారవుతాయి. మరి పచ్చిగా ఉన్నట్టున్నాయి కదా? అవును, అందుకే ఇక్కడ ఇలా క్లిప్పులు పెట్టి ఆరపెడతారు. ఈ మిషన్ లో పేపర్, దానిపైన పల్చి రేకు పెట్టి స్విచ్ నొక్కితే చాలు, పేపర్ ఇసిరి అయిపోయినట్టే. గుట్టలు గుట్టలు పేపర్ తయారవుతుంది. నెక్స్ట్ పేపర్ కటింగ్. పేపర్ కటింగ్ లో మళ్లీ వేస్ట్ అవుతుందని ఫీల్ కాకండి. వీళ్ళు అసాధ్యులు. మళ్లీ ఈ వేస్ట్ ను పేపర్ చేసేస్తారు. ఇప్పుడు కటింగ్ అయిన పేపర్ ను ఇష్టం వచ్చిన డిజైన్ తో ప్రింటింగ్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ అయిపోయింది కానీ పని అయిపోయింది అనుకోవద్దు. అసలైన పని మొదలైంది. చేతుల్లో ఆ పేపర్లు ప్రాణం పోసుకోవాలి. అందమైన అద్భుతమైన ఆకాలను చాలి. పెళ్లి కానుకలను తీసుకెళ్లి దంపతులు మురిపించాలి. బర్త్డేలకు గిఫ్ట్ ను మోకెళ్లి సంతోషాలను పంచాలి. అంతేకాదు, దేశాన్ని శాసించే ఫైల్స్ కూడా ఇక్కడే తయారై. ఇక్కడ చూడండి, ఏ ఫైల్ అర్జెంట్, ఏది ఆర్డినరీ ఫైలో కూడా ఇక్కడే తయారవుతుంది. వీళ్ళే పని గాంధీ విజనరీకి ఏం సంబంధం ఉంది? వీళ్ళు నడిచే గాంధీ మార్గం అని అనుకుంటున్నారా? చాలా ఉంది. శుద్ధం రాజ్యమేలుతున్న ఈ కాలంలో, జీవితాలే బిజినెస్ గా మారిన ఈ తరుణంలో మటి నుంచి మాణిక్యాలను వెలికి తీస్తున్న రత్నాలు వీళ్ళు. వ్యాపారంలో లాభాల కోసం ప్రపంచం ఏమైనా సరే అనుకునే వాళ్ల మధ్య సమాజం కోసం వ్యాపారం చేస్తున్న బిడ్డలు వీళ్ళు. ఈ ఫోటోను సగర్వంగా పెట్టుకోగల దమ్ము వీళ్లలో. మహాపుడు నటు గ్రామాన్ని సుస్వర రాజ్యంగా తీర్చిదిద్దిన యోధులు వీళ్ళు. చీప్ రేట్ లో లారీల కొద్ది పేపర్ తెచ్చుకునే అవకాశాలు ఎన్నో ఉన్నా తాము చిమటోడుస్తూ 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ గాంధీ బిడ్డలని గర్వంగా చెప్పుకుంటున్నారు. చెత్త పెరిగిపోతుంది, ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే ఆ చెత్తను ఏరి పారేసి వేస్ట్ ను హెల్దీగా తీర్చిదిద్దుతున్నారు. పేపర్ కోసం పచ్చని చెట్లను నరికే గుడ్డళ్లకు చేలు అడ్డం పెడుతున్నారు.
పచ్చని చెట్టు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ చెట్టును బంగారం లాంటి పేపర్ గా మారుస్తున్నారు. వేస్ట్ పేపర్ నుంచి బ్రాండెడ్ కంపెనీ కవర్ను తలదన్నే అద్భుతాలను సృష్టిస్తారు. ఆయన ఆలోచనలను పూజ తప్పకుండా పాటిస్తున్నందుకో ఏమో ఈ కవర్ల మీద గాంధీ బోసినవ్వులు విరబూస్తున్నాడు. ఇదే గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్ విజన్. అత్యాశకు పోయి సమాజ వినాశనం చేసే వ్యాపారులకు వీరి మార్గం కనువిప్పు. వీరు తయారు చేయని బ్యాగ్ లేదు. చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద కవర్లు, పేపర్ బాక్సులు, గిఫ్ట్ ప్యాకింగ్లు, బిజినెస్ పేపర్స్, వెడ్డింగ్ కార్డ్స్, చార్ట్ పేపర్స్, ఇవన్నీ వేస్టేజీ నుంచి వెలుగులు చిమ్మిన కళాఖండాలు. పర్యావరణాన్ని కాపాడుతూ నేచర్తో ఫ్రెండ్షిప్ చేస్తూ లాభాలను ఆశించకుండా ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా నిశ్శబ్దంగా నిష్టగా పోరాడుతున్న సంస్థ ఇది. అందుకే అనుకుంటా గొంగళి పురుగును సీతాకోక చిలుకల్లా మార్చిన ఆ అపర బ్రహ్మల అద్భుతాలను చూస్తూ గాంధీ గర్వంగా నిలబడ్డాడు. కష్టం వెనుక ఉన్న తీపి గుర్తులా ఆ బ్యాగుల వెనుక ఉన్న ఫోటోలు, వారి కృషి, అభినందించిన మధుర క్షణాలు తీపి గుర్తులు. ఆలోచన ఉండాలి కానీ ఈ భూమి మీద వేస్ట్ అనేది ఏముంటది అని ప్రశ్నిస్తాడు యూనిట్ నిర్మాత రఘునందన్. గాంధీ ఆశయాల వడిలో 15 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా సాగుతున్న ఈ యూనిట్ 3 లక్ష్యాలే లక్ష్యంగా నడుస్తుందంటారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా మేము ఇక్కడ ఈ గాంధీ చేతి కాగిత పరిశ్రమ అనే ఒక యూనిట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఎంప్లాయ్మెంట్ రావడము, మాతో పాటుగా మా ఉన్న ఊరు వాళ్ళకు, పక్క ఊరు వాళ్ళకు, అందరికి కూడా లేడీస్కు ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఉండే వాళ్లకు ఉద్యోగం కల్పించాలనేది మెయిన్ ఉద్దేశము. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని జాతిపిత ఎప్పుడూ అంటుండేవాడు. ఈ విషయం సాక్షాత్తు మన నాయకులకే గుర్తులేదు. కానీ గాంధీ పేపర్ యూనిట్ గుర్తుపెట్టుకుంది. పల్లె ప్రజలకు ఉపాధి కల్పిస్తూ గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నది. మాకు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వల్ల మంచిగా పని దొరుకుతున్నది. కుటుంబ సభ్యులం బతకగలుగుతున్నాం. ఇక్కడ సదుపాయం మంచిగా ఉన్నది. పని కూడా అలకగా ఉంటుంది. నెలలా ఇంత డబ్బు దొరికి మాకు అన్ని కుటుంబం పోషించగలుగుతుంది. మంచి ఆలోచనలకు అద్దం ఈ పేపర్ యూనిట్. ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సంస్కృతికి సజీవ సాక్ష్యం. ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ చూపిస్తున్న ఆల్టర్నేటివ్ ఇది. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ లో ఎలాంటి కెమికల్స్ వాడరు. ప్రకృతికి హాని చెయ్యని బిజినెస్ చేయాలన్న ఆలోచనతో 1994లో రఘునందన్ రావు ఈ యూనిట్ ను మొదలుపెట్టిండ్రు. ఆదిలో ఎన్నో కష్టాలు, అయినా ఆశయం, పట్టుదల సడలలేదు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు, పథకాలు ఆదుకోలేదు. గాంధీ స్ఫూర్తి గుండెల నిండుగా నింపుకున్నారు. కష్టంతో విజయానికి మెట్లను నిర్మించుకున్నారు. గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్ ఇది నేచర్ ఫ్రెండ్ పరిశ్రమ. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. మనం కూడా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తూ గాంధీ మహాత్ముడు చూపిన బాటలో పయనిద్దాం. కెమెరామెన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్. ఇవి